నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. పెనమలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అరాచకానికి తెరలేపింది అని పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవాభక్తిని చక్రవర్తి నిప్పులు చెరిగారు. అభివృద్ధి పేరుతో పేదవాటి సొంతింటి కలపై బుల్డోజర్లు ఎక్కించారు అని కనీస సమాచారం లేకుండా కారు చీకట్లోనే కట్ట మీద ఇళ్లను నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని దేవభక్తిని చక్రవర్తి అన్నారు. పెనమలూరు నియోజకవర్గం కానూరు గుమ్మడి తోటలో అర్ధరాత్రి దాటాక బీభత్సం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో జనం గాఢ నిద్రలో ఉండగా ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా అధికారులు బుల్డోజర్లతో విరుచుకుపడ్డారు. కాలువ కట్ట పక్కన దశాబ్దాలుగా నివసిస్తున్న పేదల ఇళ్లను కనికరు లేకుండా కూల్చేశారు. తిండి పెట్టి నీడ ఇచ్చిన ఇల్లు కళ్ల ముందే కూలిపోతుంటే మహిళలు, వృద్ధులు, చదువుకునే పిల్లలు గుండెలవిసేలా రోధిస్తున్నా అధికారులు మనసు కరగలేదు. పోలీసులు విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల తరపున అధికారులను నిలదీశారు. అర్ధరాత్రి పూట ఈ అన్యాయం ఏంటని ప్రశ్నిస్తున్న చక్రవర్తిని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అక్రమంగా అరెస్టు చేశారు. ఆయన జీపు ఎక్కించి స్టేషన్ కు తరలించి పేదవాళ్ల ఇళ్లన్నీ నేలమట్టం అయ్యే వరకు అడ్డు తొలగించుకున్నారు. అరెస్ట్ అనంతరం విడుదలైన చక్రవర్తి నేరుగా కూల్చిన ఇళ్ల శిథిలాల వస్తుకు చేరుకున్నారు. బాధితుల కన్నీళ్లు తుడిచి వారికి అండగా నిలిచారు. తల దాచుకోవడానికి తక్షణమే టెంట్లు ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజన సదుపాయాలు కల్పించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పై నిప్పులు చెరిగారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసం కాసులకు కక్కుర్తిపడి పేదల ఇళ్లను కూల్చడం అరాచక పాలనకు పరాకాష్ట అని మండిపడ్డారు. పేద ప్రజల ఇళ్ల శిథిలాలే మీ కాసుల కోటలకు పునాదులా అంటూ చక్రవర్తి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓటు అనే ఆయుధంతో సామాన్యుడు మీ అహంకారాన్ని దించే రోజు వస్తుందని హెచ్చరించారు. బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కవచంలా ఉంటుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.